ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి నిర్మించే పనిలో ఉన్నామని చెప్పారు. రైతన్నకు అండగా ఉండటమే తమ తొలి విధానమన్నారు చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు వారి కుటుంబాలను కలిసి వారితో నేరుగా మాట్లాడారు. రైతులు సాగు చేస్తున్న అంతర పంటలను పరిశీలించారు. రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని వారి నుంచి సాగు వివరాలను తెలుసుకుని ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు సీఎం చంద్రబాబు. నేను చేలోకి వెళ్ళలేదండి. ఏవో గారు చూసి ఈ మామూలు జీవామృతం కొట్టండి, చేప ద్రావణం కొట్టండి, లేకపోతే పాలింగు కొట్టండి, లేకపోతే పుల్ల మజ్జి కొట్టండి, లేకపోతే దర్శపర్ణి కొట్టండి, లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి, లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి. అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్. డ్రోన్ ద్వారాగానే వాడాను సార్. టెక్నాలజీగా వాడేవండి. అంటే అది ఎలాగంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి, మామూలుగా ఏ నిమిషానికి వచ్చేద్దో తెలియదు. అదే డ్రోన్ అనుకోండి జస్ట్ 5 మినిట్స్లో ఒక ఎకరం అయిపోతుంది సార్. ఆ ఎకరం వల్ల గమ్ముని ఎదరికి వెళ్తుందండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆరోగ్యం బాగుంది. నా ఆరోగ్యం నెంబర్ 1 అండి. నాకు 50 సంవత్సరాలు సార్. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో రైతుల సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. నీటి వనరులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గోదావరి జలాలను కృష్ణాకు లింక్ చేశామని, రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలిపి పెన్నా వరకు తీసుకెళ్తామన్నారు సీఎం. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సప్లై చేస్తామన్నారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను. నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్ లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఆంధ్రప్రదేశ్లో గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానం అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం రివ్యూ చేశారు. లీజుకిచ్చిన గని ప్రాంతం కాకుండా ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే ఆర్టీజీఎస్ ద్వారా గుర్తించాలన్నారు. ఏపీ ఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్ట్జ్, సిలికా శాండ్, క్లేస్, గ్రానైట్ లాంటి వివిధ ఖనిజాల ముడి సరుకును ఎగుమతి చేయడంతో పాటు వాటికి వాల్యూ యాడ్ చేయడం ద్వారా మరింత ఆదాయం రాబట్టాలని సూచించారు. మాంగనీస్ ఖనిజం ద్వారా ఫెర్రో ఎలాయిస్ ఉత్పత్తులు, క్వార్ట్జ్, సిలికా శాండ్ ద్వారా సోలార్ ప్యానెళ్లు, సోలార్ పీవీ సెల్స్ ఉత్పత్తి, గ్లాస్ ఉత్పత్తులు, గ్రానైట్ ద్వారా కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలని ప్రోత్సహించాలన్నారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయాలని, విశాఖలో ఏర్పాటు కాబోయే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేయాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని, క్షేత్రస్థాయిలో సమస్యలుంటే పరిష్కరించి అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం విద్యుత్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు. విద్యుత్ సంస్థలు తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్ని, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణ ద్వారా ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయకుండా చూడగలిగామన్నారు సీఎం చంద్రబాబు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్,
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, ఉత్పత్తికి లోటు లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కీలకమైన పరిశ్రమలుగా ఫెర్రో ఎలాయిస్ను గుర్తించి వాటికి ప్రోత్సాహకాలు మరో ఏడాది పొడిగించారు. దీనివల్ల ప్రభుత్వంపై 1,053 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను జెన్కో, జలవనరుల శాఖ అధికారులు కలిసి అధ్యయనం చేయాలన్నారు. 5 ఏళ్లలో ఆర్టీసీ 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై పబ్లిక్ పర్సెప్షన్ గురించి సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంలో రివ్యూ చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ని విశ్లేషించి మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిగ్గెరోమైడ్స్ అనే కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓరింటియా సుసుగామూషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యాధి సోకితే అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మేరకు స్క్రైబ్ టైపస్ వంటి వ్యాధి పట్ల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో పర్యటించారు. కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మికి స్వయంగా పింఛన్ అందించారు. నాగలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామ సభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని, ఓ మార్పు రావాలని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. సూపర్ 6 హామీలిస్తే అవి అసాధ్యమన్నారని, కానీ ఇవాళ సూపర్ 6ని సూపర్ సక్సెస్ చేశామన్నారు. 18 నెలల్లో పింఛన్ల కోసమే 50,000 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పింఛన్ల ఖర్చు లేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నామన్నారు. పింఛన ఆ రోజు చెప్పాం మేము, ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ కష్టాలు వీలైనంత వరకు తీర్చాలని మీరు కూడా సహకరిస్తేనే ఇది సాధ్యం. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకుండా అన్నీ మీరు చూసుకోండి అంటే మేము ప్రయత్నం చేసినా అది అసాధ్యం అవుతుంది, అసంభవం అవుతుంది. మీరు కలిసి వస్తే దారి చూపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టాల్లో ఉండే వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నిరంతరం ఇస్తాం. అదే సమయంలో మన ఆదాయాన్ని పెంచుకుంటే తప్ప సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించలేము. రాజధాని అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, 2028 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోనే ఓ సుందర రాజధాని తయారవుతుందన్నారు. జనవరిలోపు రోడ్లపై ఉన్న గుంతలు పూడుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతులు బాగుండాలని, వారి జీవితాల్లో వెలుగు రావాలని ఆకాంక్షించారు. రైతుల ఆదాయం పెంచేందుకు పంచసూత్రాలు అమలు చేస్తున్నామని, సమీకృత వ్యవసాయ విధానంతో ఆరోగ్యం, ఆదాయం మెరుగవుతాయని తెలిపారు చంద్రబాబు.